హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి పనస గింజలు క్యాప్సికమ్ కూర్మా. మన పనస తనలు తిన్నాక గింజలు లోపల ఉంటాయి కదా, ఆ గింజలతోటి రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఈరోజు మనము క్యాప్సికమ్ కాంబినేషన్ తోటి కూర్మా చేద్దాము. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా పనస తొనల్లోంచి గింజలు సపరేట్ చేసుకోవాలి. దీని లోపల ఇలా తీస్తే చేత్త కూడా వచ్చేస్తుంది, చాకుతోనే కొయ్యాలని ఏమీ లేదు. ఇలా గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇట్లాగా అన్ని గింజలు సపరేట్ చేసుకుందాము. శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. పనస గింజలు ఆరాయి. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న లేయర్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లేయరు. ఇది ఒలిచేసుకోవాలి. ఇలాంటి లేయర్ వస్తుంది, ఇది ఒలిచేయాలి. ఇది గొంతులు అడ్డం పడుతుంది. ఇగో చూసారా, ఇది తీసేయాలి జాగ్రత్తగా. మిగిలిన గింజలన్నీ కూడా అలాగే ఒలుచుకుందాము. ప్రతిదానికి ఉంటుంది, అది మాత్రం తీసేయాలి. తీసాక ముక్కల కింద కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఏమేం కావాలో చూద్దాము. ధనియాలు 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అనాస పువ్వు రెక్క 1, 1 ఏలక్కాయ, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిరపకాయ, 1 స్పూన్ కారము, 1 టమాటా, పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని. ఇక్కడ మనం కారం వేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయ వేస్తున్నాము, కారం వేస్తున్నాము. ఈ రెండు చూసుకుని ఎవరికి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మూత పెట్టేద్దాం, తొందరగా మగ్గుతుంది. ఒకసారి మూత తీసి కలుపుదాము. నేను మధ్యలో కూడా ఒకసారి కలిపాను. ఈ ముక్కలు ఎర్రగా అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనము తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఇది కొంచెం మీడియం సైజులో తరుక్కోవాలి. ఇది వేసి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఎర్రగా వేగిపోక్కర్లేదు, క్యాప్సికము మెత్తబడితే సరిపోతుంది. ఒకసారి మూత తీసి కలుపుదాము. కలిపిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేద్దాము. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసేద్దాం ఇందులో. వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత పనస గింజలు వేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇది కొంచెం మగ్గింది, అయినా కూడా కొంచెం వేగాలి. ఇంకా కొద్దిగా వాసన వస్తుంది, పచ్చి వాసన. ఇంకొక 2-3 మినిట్స్లో ఆ వాసన కూడా పోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుదాము. ఇది వేగింది. ఇప్పుడు ఆయిల్ బయట కనపడుతోంది కదా, అంటే ఇప్పుడు ఈ పేస్ట్ వేగినట్టే లెక్క. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకి కట్ చేసుకున్న పనస గింజలు వేసుకుందాము. వేసి ఒకసారి బాగా కలుపుదాం. కలిపి ఇందులో కొన్ని నీళ్లు పోద్దాము. నీళ్లు పోసి కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిద్దాము.
మధ్యలో ఒకసారి మూత తీసి కలపాలి, ఎందుకంటే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంచెం ఉడికింది కానీ ఇంకా ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి పూర్తిగా తేలితే ఉడికిపోయినట్టు లెక్క. సో మనం ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుదాము. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం దింపేసే ముందు కొద్దిగా గరం మసాలా కానీ చోలే మసాలా కానీ, నేను ఇప్పుడు చోలే మసాలా వేస్తున్నాను. కొంచెం వేస్తే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. అలాగే ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెడదాము. 2 మినిట్స్ అయింది, మూత తీద్దాము. మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి కలిపేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుదాము. అంతేనండి, ఇప్పుడు ఇది సర్వింగ్ రెడీ. ఇప్పుడు స్టవ్ కూడా స్విచ్ ఆఫ్ చేసేద్దాం.